హెచ్సియు భూముల వీడియోల వివాదంపై విచారణ కొనసాగుతోంది. మూడోసారి విచారణకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ హాజరయ్యారు. గచ్చిబౌలి పిఎస్లో మన్నె క్రిషాంక్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హెచ్సియు భూముల వీడియోల వివాదంపై విచారణ కొనసాగుతోంది. మూడోసారి విచారణకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ హాజరయ్యారు. గచ్చిబౌలి పిఎస్లో మన్నె క్రిషాంక్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, క్రిషాంక్ను పోలీసులు విచారిస్తున్నారు కదా, అంటే ఆయన ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ దుర్గా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదానికి సంబంధించి గతంలోని ఏదైతే ఏ ఇమేజెస్ క్రియేట్ చేసి అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినందుకు టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ అయితే పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. గతంలో ఒకసారి మన్నె క్రిషాంక్ అయితే గచ్చిబౌలి పోలీసులు అయితే విచారించారు. అలాగే అది విచారించిన తర్వాత మరొకసారి మన్నె క్రిషాంక్ అయితే నోటీసులు అయితే జారీ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే మూడోసారి బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ అయితే విచారణకు అయితే హాజరయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఈ వీడియోస్ ఇమేజెస్ సంబంధించి ఆ హెచ్సియు భూమికి సంబంధించి అక్కడ నెమళ్ళు అలాగే అక్కడ జింకలు ఉన్నట్లు కూడా ఒక ఇమేజెస్ క్రియేట్ చేసి వీడియోస్ క్రియేట్ చేసి అవన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇలా ఫేక్ ప్రచారం చేసినందుకు గతంలో ఏదైతే మన్నె క్రిషాంక్ పై కేసు అయితే నమోదైంది. ఎప్పుడైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి ఈ వివాదం చోటు చేసుకుందో ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఈ వివాదానికి సంబంధించి ఎవరైనా ఫేక్ పోస్టులు ప్రమోట్ చేస్తే వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు పోలీస్ శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు మన్నె క్రిషాంక్ కూడా సోషల్ మీడియాకి సంబంధించి అనేక వీడియోలు పోస్టులు కూడా చేయడం జరిగింది. ఇటు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ చెట్లు నరికివేయడంపై అక్కడ ఉన్న జింకలు అలాగే నెమళ్ళు అన్ని కూడా ఇబ్బంది పడుతున్నాయంటూ కూడా కొన్ని వీడియోస్ క్రియేట్ చేసి వాటన్నిటినీ కూడా ఏదైతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మన్నె క్రిషాంక్ అయితే మూడోసారి అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దుర్గా. థ్యాంక్ యూ కుమార్.